జై శ్రీరామ్. విశ్రాంతి తర్వాత వినయశీలుడు పైకి లేచి, గురువుగారు, వైరాగ్యం చెందిన తర్వాత కోరికలు అనేటివి ఉంటాయా? అంటే ఆర్థికపరమైన కోరికలు కావచ్చు, భౌతిక సుఖాల పరమైన కోరికలు కావచ్చు, ఇలాంటివన్నీ వైరాగ్యం తర్వాత ఉంటాయా? ఇది నాకు కొంచెం అనుమానంగా అనిపిస్తూ ఉంది. ఈ యొక్క సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఆయన అభ్యాసం అనేది ఒక గంటలోనో, ఒక రోజులోనో, ఒక వారంలోనో వచ్చేది కాదు. అది వారి యొక్క సాధన బట్టి, వారిలో మార్పు వస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఎంతకాలం పడుతుందో తెలుసుకోవచ్చు. అందరూ సత్యాన్ని గ్రహించి కొన్ని క్షణాలలోనే వైరాగ్యం పొంది అన్నిటిని కూడా త్యజించవచ్చు. అన్నిటినంటే దురాశ, పేరాశ, అత్యాశ, పద మీద ఆశ, కనక వస్తు వాహనాల మీద ఆశ, ఇవి జీవించడం వరకే వర్తించుకుంటే దానిని వైరాగ్యం అని చెప్తాం. కానీ జీవించడానికి అన్నా ఎక్కువగా వెళ్ళిపోతే వారికి ఇంకా వైరాగ్యం రానట్లే. అంటే ఆ వాసనల వాళ్ళని లాగుతూ ఉంటాయి, అటువైపు లాగుతూ ఉంటాయి. అయ్యో, ఈ కర్మ చేయాలి, నేను ఆ కర్మ చేయాలి, ఇది నేను చేశాను, దీన్ని నేను మాత్రం సరిదిద్దగలను, ఇంకా వేరే వారు సరిదిద్దేవారు లేరు అనేటువంటి ఇలాంటి ఆలోచనలు వాళ్ళ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు సంపూర్ణ వైరాగ్యం పొందినట్లు కాదు. చిత్తాన్ని ఎటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు మరలా తన వైపుకు లాక్కోకుండా ఉంటుందో దానిని సంపూర్ణ వైరాగ్యం అంటారు. ఇది అభ్యాస ఫలితం అవుతుంది. సాధన చెయ్యాలి అంటే ఆ అభ్యాసం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. వారి మేధస్సులో అంటే మేధో మదనం జరగాలి. మేధస్సులో ఎప్పుడైతే ఇటువంటి తర్కం లోపల జరుగుతూ ఉంటుందో ఆ తర్కం అనేది వారిని జ్ఞానం వైపే మార్పు తీసుకెళ్తుంది. ఎందుకంటే వారిలో ఉన్నది ఆత్మ, అది సంపూర్ణమైన జ్ఞాన చైతన్య రూపం. అది వీరు ప్రశాంతత చెందే కొద్దీ ఆ చైతన్యం తనలో ఉన్న జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. మార్పు చెందమని అది వెంటనే ప్రోత్సహిస్తూ ఉంటుంది. దానిని మనం అంతరాత్మ ప్రబోధం అంటాం. అంటే మంచి వైపు మారమని చెప్పేది అంతరాత్మ ప్రభావం. అలా కాకుండా చెడు వైపు మారమని చెప్పేది అహం ప్రభావం. ఎప్పుడైతే మానవులు చెడు కర్మలు, దుష్కర్మలు, పాపకర్మలు ఇవన్నీ చేయడం పూర్తిగా మానేస్తారో సంపూర్ణ వైరాగ్యం ఏర్పడుతుంది. పూర్ణ వైరాగ్య ఫలితం ఏమిటంటే జీవన్ముక్తి అంటారు. ఇటువంటి విషయాన్ని జీవన్ముక్తి అంటే జీవించినప్పుడే వీటి నుంచి విముక్తి చెందడం. మనం ప్రాణంతో ఉన్నప్పుడే ఇటువంటి వాటి నుంచి విముక్తి చెందడం అంటే రాగద్వేషాలను విడిచిపెట్టడం. అలాగని భార్యాబిడ్డల భావబంధాలను వదులుకోమని కాదు, వారి బాధ్యత వారికి అప్పచెప్పి ఆ బాధ్యతలో మనం కూడా వారికి ధర్మాన్ని బోధిస్తూ వారి కర్మలను కూడా సత్కర్మల వైపు మార్చుకుంటూ వారు మనల్ని చూసి మారేలా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. సంసారాన్ని పూర్తిగా వదిలి సన్యాసం కట్టుకొని ఎక్కడో వనంలో కూర్చుని ఇవన్నీ చేయాలని ఏ శాస్త్రం చెప్పదు, ఏ జ్ఞానం కూడా చెప్పదు. అప్పుడు గొప్ప గొప్ప ఋషులు, మునులు అందరూ కూడా భార్యాబిడ్డలతోనే ఉన్నారు. ఇవన్నీ కూడా వారిలో మోహాన్ని రేకెత్తించు. పూర్ణ వైరాగ్యం పొందిన వారు కనుకనే వారు సంపూర్ణ జ్ఞానులు అయ్యారు. ఋషులు, మునులు, యోగులు. వారిలో ఎట్లా ఉంటుందంటే దుఃఖం, కష్టం, బాధ, ఆవేశం అనేటివి ఏ కుశాన కూడా మొలకెత్తదు. చిన్న అలా తొంగి కూడా చూడదు వాళ్ళ జీవితంలోకి. నిత్య సంతోషంగా ఉంటారు, పరిపూర్ణమైనటువంటి తృప్తితో ఉంటారు, పరిపూర్ణమైన ప్రశాంత జీవితం వారిలోనే నిండుకుంటుంది. అంటే వారే ప్రశాంతత అనే విషయాన్ని గ్రహిస్తారు. ప్రశాంతంగా ఎలా ఉండాలి అనేది వారికి సంపూర్ణంగా అర్థమై ఉంటుంది భగవంతుడి యొక్క జ్ఞానం వల్ల. మానవ జన్మ ఎత్తిన తర్వాత పరిపూర్ణమైన స్వేచ్ఛ మనకు ఉండాలి. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? మీద ఎవరు అజమాయిషి లేనప్పుడు, మనం ఎవరికి జవాబుదారి కానప్పుడు, మనల్ని ఎవరు ద్వేషించుకుంటా, దూషించుకుంటా అజాతశత్రువు అయినప్పుడు, మనం ఒక మార్గదర్శిగా మారినప్పుడు అయినటువంటి తృప్తి లోపల ఉండిపోతుంది. తృప్తి అనేది ఒక భావనే, దాంతో సంతోషిస్తారని కాదు. వారికి సుఖము సంతోషం అనేది రెండు కూడా సమానమే. తృప్తి, సంతృప్తి అంటే ఇప్పుడు నా జీవితాన్ని నేను పరిపూర్ణం చేసుకున్నాను, నా జీవిత లక్ష్యం నాకు నెరవేరింది. అంటే మానవ జన్మ ఎత్తినందుకు అర్థాన్ని సృష్టించుకోవడం, ఇది పరిపూర్ణమైన అర్థం. మానవ జన్మ అంటే ఏమి? పరిపూర్ణమైనటువంటి అర్థం అన్నమాట. అర్థము అంటే భావన, అసలైన విషయాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని గ్రహించడం.
అలా సంపూర్ణంగా గ్రహించినాకనే ఇటువంటి భావన వారిలో ఏర్పడుతుంది. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటిని తమలోనికి రానికుండా జీవిస్తారు. వీళ్ళు తాము భౌతిక ప్రపంచంలో ఉన్నామని ఆలోచన తప్పితే ప్రపంచం వారిలో ఎటువంటి ఒక చిన్న ఆవగింజంత కూడా ప్రవేశించదు. వారిలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహం ఇవన్నీ కూడా వారిలో 0% మారిపోయి ఉంటుంది. ఇటువంటి వారినే మనం ఆప్తులు అంటాం, ఆప్తవాక్యము అంటాం, ఆగమ ప్రమాణము అంటాం. పతంజలి మహర్షి గారి ఈ యొక్క యోగ జ్ఞానమే భగవానునికి మూలాధారమైంది. అతడు కళలను విభజించాడు, సారాంశాన్ని పురాణాల రూపం రచించాడు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, పంచమ వేదంగా మహాభారతం. మానవులు పరిపూర్ణమైన జ్ఞానం గ్రహించాలని ఇవన్నీ ఆయన చేసినటువంటి ఒక గొప్ప జ్ఞానం. వ్యాసుడు కూడా స్వయంగా విష్ణు స్వరూపం అని భావిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసే నమః, నమో వైబ్రహ్మణిదే వాసిష్ఠాయ నమః. రోజుకి చర్చ చాలించి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.